హ్యాపీ యోగా డే. ఈరోజు మనకి యోగా డే ఎక్కడ పట్టినా టీవీల్లో, తర్వాత వీడియోల్లో, ఆ తర్వాత స్కూళ్ళల్లో అంతా యోగా యోగా అనిపిస్తుంది. కాకపోతే యోగా అనేది ఒక రోజులో యోగా డేగా చేసేదా కాదబ్బా. యోగా డే అనేది మన జీవన విధానం. అంటే ఏంటి, యోగా అనేది మన జీవనంలోకి రావాలి. అసలు యోగా అంటే ఏంటి? ఏది శరీరాన్ని అటు ఇటు కదిలించటము, ఏదో వజ్రాసనం, శీర్షాసనం ఇవన్నీ కాదు. యోగా అంటే ఏంటంటే అది అంటే మన శరీరం, మన ప్రాణము, మన మనసు, భగవతత్వం కలిసి ఒకటే అనేటువంటి వ్యవహారంగా ఎలయంలోకి రావడం అంతే, అంతకంటే ఇంకేం లేదు. దీనికి మన ఋషులు ఏం చెప్పారు మహానుభావులు? వాళ్ళు చెప్పింది ఏంటి, నువ్వు 100% నువ్వు ప్రకృతిలో భాగం. అంటే ఏంటి, భగవతత్వం నుంచి వ్యక్తమైనటువంటి ప్రకృతిలో అణువణువు భాగం. అంటే ఏంటి, మనమందరం కూడా ప్రకృతే. కానీ ఈ ప్రకృతిలో ఏముంది, భగవతత్వం యొక్క శక్తి ఉంది. ఆ శక్తి లేనిదే మనం ఇంచు కూడా కదలలేము. ఆ లోపల నుంచి ఆ పరమాత్మ శక్తి ఉన్నప్పుడే ఇలా నేను చెయ్యైనా ఎత్తగలుగుతాను, లేకపోతే లేదు. దానికి వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు నువ్వు అలాంటి అంటే అంతా ఒకటేననేటువంటి స్థితికి రావాలి అంటే నీ శరీరాన్ని, నీ ప్రాణశక్తిని, నీ మానశక్తిని మూడింటిని బ్యాలెన్స్ చేయాలి. అంటే ఎట్లా, ఇప్పుడు ప్రకృతి ఉంది, ప్రకృతి అంటే మన శరీరం. దీన్ని మనం వాడలేదు, దీని ఫ్యాకల్టీ తగ్గిపోతుంది. ఎందుకు, ఫస్ట్ మనకి ఆది మానవుల కాలంలో పచ్చి మాంసం బీక్కొని తినేవాళ్ళు, అంతే కదా పాపం. అప్పుడు వాళ్ళకి ఏంటి, టీత్ కానీ గోల్డ్ కానీ యానిమల్కి ఉన్నట్టుగా ఉండేవి. తర్వాత ఏంటి, కొంచెం ఇనుమును కనుక్కున్న తర్వాత వ్యవసాయం చేసుకోవచ్చు అనేటువంటి విషయం కనిపెట్టిన తర్వాత దాంట్లో నుంచి బయటపడ్డారు. తర్వాత సుఖంగా ఉండాలి అంటే మనసుతోటి కనుక మనం కనిపెడితే ఇంకొంచెం సుఖంగా ఉండొచ్చు అని బుద్ధిని వాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏమైంది, మనం ఈ ఫ్యాకల్టీని అంటే ఏంటి, శరీరాన్ని మనం ఎప్పుడైతే వాడడం లేదో, అంతకుముందు వేల సంవత్సరాలు బతికిన వాళ్ళు ఇప్పుడు మనమేమైపోతున్నాము, మనకు వచ్చినప్పటి నుంచి మనకు ఆరోగ్యం అనారోగ్యం, ఇదైతే ఇది తింటే మంచిది కాదు, ఇది తింటే మంచిది కాదు, ఇలాంటి భావాల్లోకి మనం వచ్చాం. దేనికి, మన శరీరాన్ని, మన మనసుని, మన ప్రాణశక్తిని బ్యాలెన్స్ చేయాలి, వాడాలి. అది చెప్పిందే యోగా. దాన్ని ఇంకా పాపం ఉద్ధృతం అంటే భగవద్గీతలో చెప్పింది యోగా కలయిక ఏంటి, అల్టిమేట్గా పరమాత్మతత్వానికి నీకు తేడా లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించడం అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మన పతంజలి చెప్పిన యోగ సూత్రాలు ఏంటి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఇందులో ఆసనాలు ఎంత, జస్ట్ పిసరకాయ ఎంత. ఫస్ట్ ఏం చెప్పాడు, యమ. ఇప్పుడు మన సమస్య అంతా ఎవరికి, ప్రపంచమే కదా. ప్రపంచంలో ఉన్న వస్తువులు, మనుషులు, వాటిని నువ్వు సమస్య లేకుండా నీ మనసును పెట్టుకోవాలి, అంతే కదా. ఎక్కువ కోరికలు పెట్టుకున్నావు, అది కాలేదు ఇది కాలేదు, టెన్షన్ వస్తుంది. ఏదైనా వస్తువు డబ్బు ఖర్చు పెట్టుకున్నావు, అది బాగా అయిందో బాగా కాలేదో పనికి వస్తుందో టెన్షన్ పడతావు. అందుకని యమ. అందుకని ప్రపంచం నీకు ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు ప్రపంచాన్ని ఇబ్బంది పడకూడదు. రెండోది నియమాలు నువ్వు ఏర్పాటు చేసుకోవాలి, డిసిప్లిన్. 3 ఆసనం, తర్వాత ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణం, మనసు ఫోకస్ పెట్టడం, చివరికి ఏంటి, ఆ భగవతత్వం స్థితికి సమాధిగా వెళ్ళగలగడం.